ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో అవకాశం. వివేక్, కవ్వంపల్లి, వాకిటి శ్రీహరికి ఛాన్స్. మాల, మాదిగ, ముద్రా సామాజిక వర్గాలకు బెర్తులు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోంది. ఫౌండేషనే కూలితే 2 పిల్లర్లు అంటున్నారు. హరీష్ అబద్దాలు చెప్పడం సరికాదన్న ఉత్తమ్. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్ల మాట ఏంటి? ఇరిగేషన్ మంత్రి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. కాళేశ్వరం కమిషన్ కు ఈటెల అసత్య వాంగ్మూలం. ఆయన సమాధానాలు వాస్తవానికి దూరం. తానే కమిషన్ దగ్గరకు వెళ్తానన్న తుమ్మల. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలి. తప్పు చేయలేదు కాబట్టే ఈటెల విచారణకు వెళ్లారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ విచారణకు హాజరు కావాలన్న కిషన్ రెడ్డి. మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు. రాజధాని మహిళలను జగన్ గ్యాంగ్ కించపరుస్తున్నారు. జగన్ క్షమాపణలు చెప్పాలన్న లోకేష్. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని ఉరితీయాలి. గత బోర్డు సభ్యులను కూడా విచారించాలి. ధర్మారెడ్డిని విచారించలేదన్న కిషన్ రాయల్. కొవ్వూరులో వైసీపీకి ఎదురుదెబ్బ. పార్టీకి రాజీనామా చేసిన మున్సిపల్ చైర్పర్సన్. 3 వార్డు కౌన్సిలర్లు కూడా రిజైన్. రెండో రోజు కాకానిని విచారించిన అధికారులు. రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్ సమక్షంలో దర్యాప్తు. కాకానిని 40 ప్రశ్నలు అడిగిన డీఎస్పీ శ్రీనివాస్. ఈ నెల 10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన వాయిదా. కేంద్రీయ గిరిజన వర్సిటీ ప్రథమ స్నాతకోత్సవం. ముర్ము టూర్ వాయిదాపై రాష్ట్రపతి భవన్ ప్రకటన. మంగినపూడి బీచ్ లో 3వ రోజు బీచ్ ఫెస్టివల్. లక్షలాదిగా చేరుకుంటున్న పర్యాటకులు. పారాగ్లైడింగ్ తో సందడి చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. సినీ హీరోలు దేవుళ్లాంటి వాళ్ళు. ఎన్ని సినిమాలు చేయాలనేది వాళ్ల ఇష్టం. వాళ్ల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడబోనన్న సునీల్ నారంగా. జీహెచ్ఎంసీ మేయర్ కు ఫోన్లో వేధింపులు. అసభ్యకర పదజాలంతో దూషించిన వ్యక్తి. పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్ పిఆర్ఓ. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి ప్రమాదం లేదు. అక్కడి ప్రజలను కొందరు నేతలు రెచ్చగొడుతున్నారు. అలాంటి నాయకుల్ని శిక్షించాలన్న కృష్ణయ్య. హైదరాబాద్ లో రేపు చేప ప్రసాదం పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు. ఉదయం 9 గంటల నుంచి పంపిణీ ప్రారంభం. మేడిగడ్డ దగ్గర గోదావరిలో 6 గల్లంతు. సురక్షితంగా బయటపడ్డ 2 యువకులు. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు. ఒక్కచోట కలిసిన సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్. ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చలు. తన తండ్రి 25వ వర్ధంతికి ఆహ్వానించిన సచిన్ పైలట్. సోనియా గాంధీకి అస్వస్థత. సిమ్లాలో ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స. ట్రీట్మెంట్ కొనసాగుతుందన్న కాంగ్రెస్ నేతలు. బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. 5 మావోయిస్టులు మృతి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.